హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం అంటే ఏమిటి? భగవద్గీత అంటే భగవంతుడు. భగవత్ అంటే భగవంతుడు. భాగవత భగవంతుడి యొక్క. భగవత్ అంటే భగవంతుడు. భాగవత భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల చరిత్రే శ్రీమద్ భాగవతం. కృష్ణుడు ఏదైతే చెప్పాడో అది గీత. కృష్ణుడు ఏదైతే ఆచరించి తన లీలల ద్వారా చూపించాడో అదే శ్రీమద్ భాగవతం. అలాంటి శ్రీమద్ భాగవతం సమస్త వేదాల యొక్క సారాంశం అన్నమాట. నిగమ కల్ప తరోర్ గలిత ఫలం, వేదం యొక్క పరిపక్వతమైన పండు అన్నమాట. వ్యాసముని చెప్తున్నారు అన్నమాట. శ్రీమద్ భాగవతము కాలము నుంచి, భయము నుంచి ముక్తిని ఇస్తుంది. ఉదాహరణకి పరీక్షిత్ మహారాజ్ జీవితంలో ఆయనకి శాపం దొరికింది శ్రమిక ఋషి ద్వారా. ఎవరి ఆశ్రయ పొందకంట నేరుగా గంగా తటానికి వెళ్ళి అక్కడ ఆసనం వేసుకొని సంకల్పించుకొని శ్రీమద్ భాగవతం శ్రవణం చేశాడనమాట సుఖదేవ్ గోస్వామి ద్వారా. ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం శుద్ధ భక్తితో శ్రవణం చేశాడో కాలం నుంచి, భయం నుంచి ముక్తుడయ్యాడనమాట. శ్రీమద్ భాగవతము శోకము, మోహము, భయం నుంచి ముక్తిని చేసే గ్రంథము. శ్రీమద్ భాగవతము వ్యక్తిలో శాంతి ఇస్తుంది, సమాజంలో క్రాంతినిస్తుంది. శ్రీమద్ భాగవతం వ్యక్తికి శాంతినిస్తుంది, సమాజంలో క్రాంతిని తెస్తుంది. శ్రీమద్ భాగవతము 18,000 శ్లోకాలు, 336 అధ్యాయాలు, 12 స్కందాలు. శ్రీమద్ భాగవతం ఎవరైతే భక్తి భావంతో శ్రవణం చేస్తారో వాళ్ళు సాక్షాత్తు కృష్ణుడు ఒడిలో కూర్చున్నట్లే. ఎందుకంటే ఈ 12 స్కందాలు భగవంతుడి యొక్క 12 అంగాలు. మొదటి స్కందము, రెండో స్కందము భగవంతుడి యొక్క చరణాలు అన్నమాట. పద్మపురాణంలో చెప్పడం జరిగిందనమాట. మొదటి స్కందము, రెండో స్కందము ఆయన యొక్క పాదాలు, 3, 4 ఆయన తొడలు, 5 నాభి, 6 వక్షస్థలము, 7, 8 ఆయన భుజాలు, 9 ఆయన కంఠము, 10 శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖార విందము, 11 ఆయన భగవంతుడి యొక్క నుదుటు అన్నమాట, 12 శ్రీకృష్ణ భగవానుడి యొక్క తిలకము. ఈ విధంగా భగవంతుడి యొక్క 12 అంగాలు 12 స్కందాలుగా చెప్పడం జరిగింది. ప్రమాణము పద్మపురాణం, వ్యాసముని చెప్తున్నారు అన్నమాట. భాగవతంలో 4 అక్షరాలు ఉన్నాయి. బా, గా, వా, త. బా అంటే భక్తినిచ్చేది, గా అంటే జ్ఞానాన్ని ఇచ్చేది, వా అంటే వ్యక్తిత్వం ఇచ్చేది, త అంటే తత్వ జ్ఞానాన్ని ఇచ్చేది. ఈ సమాజంలో ఎవరిలో కూడా వ్యక్తిత్వం లేదు. లేదన్నమాట. ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో, ధర్మం ఎలా నడుచుకోవాలో, ఎలా ఆచరించాలో ఏమీ కూడా లేదు. వ్యక్తిత్వం ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిత్వం కోల్పోయే జీవితం గడుపుతున్నారన్నమాట. అలాంటిది శ్రీమద్ భాగవతం అలాంటి వారు ఎవరైతే శ్రీమద్ భాగవతం పాఠాన్ని చేస్తారో వాళ్ళ హృదయంలో వ్యక్తిత్వం అనేది వస్తుంది. తర్వాత తత్వజ్ఞానాన్ని ఇస్తుంది. తత్వజ్ఞానము ఆత్మ, పరమాత్మ వేరువేరుగా చేసి తత్వజ్ఞానాన్ని ఇస్తుంది అన్నమాట. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఆత్మకి పరమాత్మకి సంబంధం ఏంటి, భగవంతుడు ఎవరు, ప్రకృతి ఏంటి, భగవంతుడికి మనకి సంబంధం ఏంటి, తత్వజ్ఞానాన్ని ఇస్తుంది అన్నమాట. బా అంటే భక్తినిచ్చేది, గా అంటే జ్ఞానాన్ని ఇచ్చేది, వా అంటే వ్యక్తిత్వం ఇచ్చేది, తా అంటే తత్వజ్ఞానాన్ని ఇచ్చేది. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అందరిలోని ఉంది, భౌతికమైన జ్ఞానం కాదు. దదామి బుద్ధి యోగం, కృష్ణుడి గీతలో చెప్తున్నాడు. నీకు ఎలాంటి బుద్ధి జ్ఞానం ఇస్తానో ఆ జ్ఞానంతోనే, ఆ బుద్ధితోనే నా దగ్గరికి చేరుకోగలవు. అది శ్రీమద్ భాగవతం. ఆ జ్ఞానము, బుద్ధి కావాలంటే శ్రీమద్ భాగవతం
ఆశ్రయించాలి. శ్రీమద్ భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? శ్రీమద్ భాగవతం ప్రచారం జరుగుతుంది. శ్రీమద్ భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? శ్రీమద్ భాగవతం ముఖ్య ఉద్దేశము కృష్ణ ప్రేమ. కృష్ణ ప్రేమ ప్రాప్తించాలంటే శ్రీమద్ భాగవతం శ్రవణం చేయాల్సిందే. మీకు కృష్ణ ప్రేమ కావాలంటే శ్రీమద్ భాగవతం ఆశ్రయ పొందాల్సిందే. ఇదే శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతము అద్భుతమైన గ్రంథము. మిగతా గ్రంథాలన్నీ కేవలము పురాణాలే. దానికి వెనక ముందు ఏమి విశేషత్వం లేదు. అగ్ని పురాణము, వాయు పురాణము, లింగ పురాణం, వామన పురాణం, మార్కండేయ పురాణం, పద్మ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, ఎన్నో పురాణాలు ఉన్నవి. కేవలం అవి పురాణాలే. కానీ ఇది అలా కాదనమాట. శ్రీమద్ భాగవతం మహాపురాణం. శ్రీ అంటే సౌందర్యము, శ్రీ అంటే సౌభాగ్యము, శ్రీ అంటే యశస్సు, శ్రీ అంటే కీర్తి, శ్రీ అంటే శ్రీమతి రాధారాణితో యుక్తమైనది శ్రీమద్ భాగవతము. శ్రీమద్ భాగవతం ఎలాంటిది? రారాజు అన్నమాట. శ్రీమద్ భాగవతం రారాజు లాంటిది. గ్రంథరాజు అంటారు అనమాట. దీనికి గ్రంథరాజు అన్నమాట. అన్య గ్రంథాలకి రారాజు అనరు అనమాట. శ్రీమద్ భాగవతంకి గ్రంథరాజ్, శ్రీమద్ భాగవతం అంటారనమాట. తర్వాత మహాపురాణం. మిగతావన్నీ పురాణాలే. శ్రీమద్ భాగవతం మహాపురాణం. గ్రంథరాజ్, శ్రీమద్ భాగవతం మహాపురాణం. ఇది భాగవతం యొక్క పరిచయం. హరే కృష్ణ.